ఒకనాడు పార్లమెంట్ ఎన్నికల్లో 8 పార్లమెంట్ స్థానాలు గెలిచింది. అంతకుముందు 8 అసెంబ్లీ స్థానాలు గెలిచి, తెలంగాణలో చతికిలబడినటువంటి దశలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు సీరియస్‌గా దృష్టి సారించి మొన్న ఈ మధ్యన స్వయంగా నరేంద్ర మోడీ సీరియస్‌గా ప్రస్తావించడం 8 మీలో మీరు సమన్వయం చేసుకోవాలి. అదేంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మనం ఏ స్థాయిలో ఉన్నాము, ఇప్పుడు ఎక్కడికి దిగజారిపోయాం అన్నది గుర్తు చేసినటువంటి నేపథ్యంలో 8 మంది పార్లమెంట్ సభ్యులు తాజాగా మీటింగ్ అయ్యారు ఢిల్లీలో. భేషజాలను పక్కన పెట్టి, మనస్పర్ధలు పక్కన పెట్టి అందరం కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. వాస్తవంగా గత ఎన్నికలతో పోల్చుకుంటే, గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు 2019లో జరిగినటువంటి ఎన్నికలతో పోల్చుకుంటే ఈ దఫా ఎక్కువే సాధించింది భారతీయ జనతా పార్టీ. కానీ మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 4th ప్లేస్‌కి వెళ్ళింది బీఆర్ఎస్‌ని 3rd ప్లేస్‌కి నెట్టేసినటువంటి బీజేపీ ఇప్పుడు మళ్ళీ 3rd ప్లేస్‌కి, అది కూడా భారీ గ్యాప్‌తో వెళ్ళడం అన్నటువంటిది ఆ పార్టీ శ్రేణుల్లోనే ఒక అయోమయాన్ని సృష్టిస్తుంది. ఈటెల, బండి సంజయ్‌ల మధ్య వివాదం అలాగే ఉండిపోవడం, దాన్ని పరిష్కరించుకోకపోతే గనక ఇట్లాగే ఉంటుంది. ఇద్దరు బీసీ నాయకులు, బలమైనటువంటి బీసీ నాయకులు బలంగా కలిసి పనిచేస్తే విజయం ఖాయం. ఎందుకంటే బీసీ జనాభా ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం అన్నటువంటి పాయింట్ ప్రధాన చర్చకు వస్తున్నటువంటి నేపథ్యంలో, దాంతోపాటు ఇటు రెడ్డి కావచ్చు, కాపు కావచ్చు, అన్ని కమ్యూనిటీలు బలంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. దాంతోపాటు సక్సెస్ అయింది. నిర్మల్ లాంటి చోట్లన కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు సాధించింది. అట్లాగే బండి సంజయ్ లాంటి వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాల్లో సాధించుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు ఓవరాల్‌గా కష్టపడితే గెలుపు సాధ్యమే అన్నటువంటి నమ్మకం అయితే వచ్చింది. కష్టపడదాం అన్నట్టు నిర్ణయం తీసుకున్నారు. సేమ్ టైం రాబోయేటటువంటి రోజుల్లో దూకుడుగా ముందుకెళ్లాలని నిర్ణయించారు.